దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ దినము దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము నేను చదువుతున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు. ఆమేన్. ఈ ప్రత్యేకమైన సమయంలో నా సహోదరి సహోదరుడా, మనము యేసు ప్రభు వారి సహవాసమునకు పిలువబడిన వారము. అయితే ఆయన సహవాసంలో మనం ఉన్నామా లేదా అన్నది ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కుమారుని సహవాసమునకు మరి మనల్ని పిలిచాడంట. మరి పిలువబడ్డాం. మనందరం కూడా యేసుక్రీస్తు వారి సహవాసానికి పిలువబడ్డ మనము ఆయనతో సహవాసం చేస్తున్నామా లేదా అన్నది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము మరి మనతోటి మాట్లాడుతుంది. ప్రతి దినము దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానికి ఒక్కసారి మనము చెవి ఒగ్గే వాళ్ళుగా ఉండాలని చెప్పి ప్రభు పేట మీకు మనవి చేయుచున్నాను. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ ప్రత్యేకమైన సమయంలో యేసు ప్రభు వారి సహవాసంలో ఉన్నామా లేదా ఈ లోకములో మరి అనేకమైన సహవాసాలు బైబిల్ చెప్తుంది. లోక స్నేహము దేవునికి వైరమని ఎరుగరా అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ లోకము స్నేహం చేస్తే అది దేవునికి విరోధాన్ని తెచ్చిపెట్టిద్దంట. ఎంత మరి భయంకరమైన మాట ఇది నా ప్రియ సహోదరి సహోదరుడా. లోకముతో స్నేహం చేస్తే అది దేవునికి విరోధాన్ని తెచ్చిపెడుతుందని చెప్పి వాక్యం చెప్తుంటే మరి మన లోకంతో సహవాసం చేసేవారుగా ఉన్నామా లేదా దేవునితో సహవాసం చేసేవారుగా ఉన్నామా అన్నది ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే ఉదయం లేచి నుంచి మన సహవాసము మొబైల్లో ఉందా, లేదంటే ఉదయం లేచి నుంచి మన సహవాసము టీవీల్లో ఉందా, లేదా లోక స్నేహంలో ఉందా ఒక్కసారి పరీక్షించుకుందాం. ఏ విషయంలో మరి స్నేహం చేస్తున్నావో నాకైతే తెలియదు, కానీ అది దేవుడికి వైరాన్ని తెచ్చి పెడుతుందంట. జాగ్రత్త. ఈ ఉదయకాలం ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. లోక స్నేహం దేవుడికి వైరము. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ఆయన కుమారుడి సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి సహవాసం చేస్తూ ఆయన సహవాసంలో కొనసాగే వారుగా ఉండాలని చెప్పి ప్రభు పేట మీ అందరికీ మనవి చేయొచ్చున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృపను బట్టి ముందుకు కొనసాగుతాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.